తెలుగు రాష్ట్రాలకు ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చించడానికి తెలపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. ఏపీ అసెంబ్లీ సమావేశాల రసాభాస, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం అనుకున్నది అనుకున్నట్లుగానే కొనసాగింది అనుకోవచ్చా? ఇంకా పూర్తిగా ఈ స్క్రిప్ట్ ఇలాగే జరుగుతుందని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిజానికి పోలీసులు జగన్ వాగ్వివాదం ఆ ప్లకార్డులు అంతవరకు ముగిసింది ఈరోజు వాస్తవం. ఆ తర్వాత ఇంకా లేదు. సభలో గవర్నర్ ప్రసంగాన్ని నిరసన తెలుపుతామని వాళ్ళు ముందే ప్రకటించారు. అది కూడా ఊహించదగిన విషయమే. ఏదైనా ఇంకా ప్రత్యక్షమైనవి బహాబహీలు అవి జరగలేదనేదే ఇక్కడ కొంచెం ఉపశమనం కలిగించే అంశం. అంటే కీలకమైనది ఏమంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్ సభకు రాడు అన్నది చాలా ఎక్కువగా జరిగింది కదా. ఆయన సభకు వచ్చాడు, మాట్లాడడం పోట్లాడడం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వాళ్ళ పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన సన్నాహాలతో. కాబట్టి ఈరోజు చాలా దూకుడుగా ఉన్నాడు. అసలు జగన్ ఏంటో అప్పుడే తెలిసిపోయింది అని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం, ప్రతిపక్షంలో ఉంటే మరీ కష్టం అనే విషయం మీరు తెలుసుకుంటారు అని ఈ పద్ధతిలో. ఇప్పుడు ఒకరోజు ఒక ఘటన కాదు కదా, 5 ఏళ్ల కాలము అనేక సెషన్స్ జరుగుతాయి. నిరసన తెలపటము అదంటే ఒక విధంగా కొంతవరకు ఉంటుంది. ప్రతిపక్షం ఇప్పుడే అయింది కదా అన్నది. ఇలాగే ఎవరేది అనుకున్నదే చేస్తారని కూడా ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2014 నాటి పరిస్థితి వేరు, 2019 నాటి పరిస్థితి వేరు, ఇప్పటికీ వేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో అందరు నాయకులు అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం జనసేన కానివ్వండి, వాళ్ళు కూడా ఇలాగే ఉండబోతుంది, చాలా దూకుడుగాను ఇది ఘర్షణాత్మకంగా ఉద్రిక్తంగా ఉంటుందన్న దానికి సిద్ధమైన పరిస్థితి. ఇంకోటేమో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే చాలా చోట్ల ఆ రెడ్ బుక్ ఫ్లక్సీలు అవన్నీ కనపడతాయి. అవును, మొన్న నేను అన్నట్టుగా వాళ్ళకి ఒక ఆర్ఆర్ అయితే వీళ్ళకి ఒక ఆర్ఆర్ అన్నట్టు రెండు ఆర్ఆర్లు ఘర్షణ పడుతున్నాయి. ఆర్ఆర్. కాబట్టి దానికి సిద్ధమయ్యే ఉన్నారు ప్రభుత్వం వారు కూడా నేను అనుకుంటాను. కాకపోతే ఈరోజు ప్లకార్డులు అవి తీసుకొని పోతుంటే పోలీసులు వద్దని చెప్పడం, దాన్ని నిరసన తెలపడం, లాక్కోవడానికి మీకు ఏం హక్కు ఉంది అని. సభలోకి వెళ్ళిన తర్వాత సభ సహజంగా ఏం తీసుకురాకూడదని ఉంటుంది. కానీ పార్లమెంట్తో సహా అన్ని చోట్ల ఏ పార్టీ ఉన్నా రెండో పార్టీ వాళ్ళు తీసిపోవడం, అక్కడ ప్రదర్శించడం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు స్పీకర్లు సీరియస్గా తీసుకుంటే వాయిదా వేయటం ఇట్లాంటివి తప్ప ముందే మా దగ్గర నుంచి లాక్కోవడానికి మీకేమీ అధికారం లేదు, హక్కు లేదు. అది జగన్ ప్రధానమైన వాదన, అభ్యంతరం. అఫ్కోర్స్ బయటే లాక్కోవటం అనేది బహుశా జరగదు, సాధారణంగా చేశారు. మరి ఇదివరకు అయితే మరి మేము నలుచుని వేసుకొస్తే కూడా ఒక మహిళా ఎమ్మెల్యేలను మీరు అభ్యంతరం పెట్టారు కదా అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇంక దీనికి ఏమీ అంతలేదు. అవును, మీరు అలా చేయలేదంటే మీరు ఇలా చేయలేదా అని. కాకపోతే ఈ మొదటి రోజే ఆయన పోలీస్ ఆఫీసర్ మధుసూదన్ రావు అనే బయట వింటారా సార్? బయట వింటారా? బయట ప్లే చేయండి అమ్మా.